తమ్ముడు ఎలా ఉన్నారా? ఎవరా నీకు తమ్ముడు? అమ్మా అమ్మా, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాడు అంటున్నావు ఏంట్రా? తనని అన్నయ్య. వాడు మా నాన్నకు మాత్రమే పుట్టాడు, నా అమ్మకు కాదు. అదేం చిన్న అలా మాట్లాడుతున్నావు? నాన్న చనిపోయిన తర్వాత మనం బతుకున్నాం సత్యం చెప్పి మనల్ని ఎవరైనా చూడడానికి వచ్చారా? అది కాదురా, ఒకసారి చెప్పేది వినరా. నువ్వేం చెప్పదు నాకు. చిన్న ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? అమ్మ నీకు తెలియకుండా ఒకరి దగ్గర 5 లక్షలు అప్పు చేశానమ్మా. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే మన ఇల్లు తీసుకుంటానంటున్నారమ్మా. ఎందుకురా అంత డబ్బులు అప్పు చేసావు? ఆ డబ్బు ఏం చేసావురా? బెట్టింగ్ గడ డబ్బులని పోగొట్టేశానమ్మా. నా కడుపుని చెడపుట్టావు కదరా నిన్ను. పిన్ని, నువ్వేం కంగారు పడకు తమ్ముడు, ఆ అప్పు నేను తీర్చేశాను. నువ్వెవడు నా అప్పు తీర్చడానికి? ఇప్పుడు మనం ఇలా బ్రతకడానికి కారణం వీడేరా. మీ అన్నయ్యని పట్టుకుని ఎవడరా అంటావా? ఇంకొకసారి వాడిని ఒక్క మాటన చంపేస్తాను. మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి మనల్ని చూసుకుంటుంది వాడేరా. మీ అన్నయ్య కనుక లేకపోతే ఈరోజు మనం లేము. నన్ను క్షమించరా, నేను నీ గురించి తెలియక చాలా మాట్లాడినాను. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం పెట్టరా, నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు రా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను వెంటనే గురుజీ నరసింహరాజు గారిని సంప్రదించాలి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం. అక్కడ పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరగడం, విద్య ఉద్యోగ సమస్యలు, వ్యాపార వ్యవసాయ రంగాల్లో నష్టాలు జరగడం, వీటన్నిటి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి 12 సమస్యలకి పరిష్కారం కావాలనుకుంటే గురుజీ నరసింహరాజు గారిని సంప్రదించండి. అక్కడ మీ ఫోటో చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ఇంకెందుకు లేట్ చేస్తున్నా? స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి గురుజీ నరసింహరాజు గారిని సంప్రదించండి.